బిగ్ బాస్ క్రేజ్ సినిమాల్లో ఉండదంటూ తేల్చి చెప్పిన అమర్దీప్. బిగ్ బాస్తో వచ్చినటువంటి ఫేమ్ని షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికో లేదా స్టేజ్ షోలు చేయడానికో మాత్రమే పనికొస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అమర్. శివబాలాజీ నుండి మొన్న గెలిచిన కళ్యాణ్ వరకు ఇదే పరిస్థితి అంట. ఇంతకీ అమర్దీప్ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బిగ్ బాస్ షో తెలుగులో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షోకు ప్రతిసారి భారీగా వ్యూయర్షిప్ వస్తుంటుంది. బిగ్ బాస్ షో జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో కూడా దాని గురించి బాగా హడావుడి ఉంటుంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు మంచి పాపులారిటీ కూడా వస్తుంది. కానీ ఆ పాపులారిటీ వాళ్ళు చేసేటువంటి సినిమాలకు ఉపయోగపడుతుందా అంటే మాత్రం అవుననే చెప్పలేం. కౌశల్ మండా సహా బిగ్ బాస్ విన్నర్లు వేరే టాప్ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా సినిమాలో నిలదొక్కోలేకపోయారు. బిగ్ బాస్ పాపులారిటీ చూసుకొని వరుసగా సినిమాలు ఒప్పుకున్నటువంటి సోహెల్ సైతం ఎలా దెబ్బతిన్నాడో తెలిసిందే. తాను హీరోగా యాక్ట్ చేసినటువంటి బూట్ కట్ బాలరాజు సినిమాను థియేటర్లకు వచ్చి జనాలు చూడట్లేదని సోహెల్ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే డెఫినెట్గా మనకు అర్థమయ్యే ఉంటుంది. అయితే బిగ్ బాస్లో తనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా ఏమైపోయారంటూ కూడా అతను ఆవేదన చెందారు. కానీ దానివల్ల ఫలితం లేకలేకపోయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ పాపులారిటీ ద్వారా సుమతి శతకం అనేటువంటి సినిమాలో అవకాశం దక్కించుకున్న అమర్దీప్ మాత్రం సోహెల్ లాగా కాకుండా రియాలిటీకి కొంచెం దగ్గరగా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్లో పడేటువంటి ఓట్లకు సినిమా చూడడానికి సంబంధం లేదని అతను తేల్చి చెప్పేశాడు. అది ఇది వేరని అతను కుండ బద్దలు కొట్టేశాడు. అయితే బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్ళంతా థియేటర్లకు వస్తారని ఆశించి మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో నిరూపించుకొని వాళ్ళను రప్పించుకోవాలి. అంతే తప్ప ఆ ఓట్లు దీనికి పనికిరావు. బిగ్ బాస్లో విన్నర్ అయినా టాప్ 5లో ఉన్నటువంటి అదంతా ఏక్ దిన్ కా రాజా అన్నట్లుగా తేల్చి చెప్పేశాడు. ఆ ఒక్క రోజుకే పరిమితం అని కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతా నార్మలే అని కూడా చెప్పాడు. అయితే ఈవెంట్లు చేసుకుంటూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వెళ్తూ స్టేజ్ షోలు చేసుకోవడమే అక్కడ వచ్చినటువంటి పేరును ఎలా ఉపయోగించుకోవాలన్నా అది మాత్రం తెలుసుకోవాలని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్రమంలో కొంచెం లేట్ అయినా సక్సెస్ మాత్రం వస్తుంది అని కూడా అన్నారు. అయితే బిగ్ బాస్లో చేసినటువంటి వాళ్ళందరినీ హీరోలు చేయాలంటే ఈ పాటికి ఆ లిస్ట్ చాలా చాలా పెద్దదే అయ్యేది. అయితే ఆ షోలో మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి మనకు ఓట్లు వేస్తారే అంతే తప్పే వేరే ఏది కాదు అని కూడా చెప్పారు. అయితే ఒక్కసారి బేసిక్గా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఆ విన్నర్స్ లిస్ట్ చూస్తే ఫస్ట్ వచ్చేసి శివబాలాజీ. సో శివబాలాజీ ఆల్మోస్ట్ అంతకుముందు చాలా సినిమాలు చేశాడు అండ్ యాక్టర్గా చేశాడు, హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. బట్ అయినా కానీ బిగ్ బాస్కి వెళ్ళాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసినటువంటి సీజన్లో విన్నర్ కూడా అయ్యాడు. బట్ దాని తర్వాత బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఒక్క సినిమాగా కూడా పెద్దగా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ ఫేమ్ మేబీ లాస్ అయిందో ఏమో తెలియదు, కానీ చాలా సినిమాలలో అసలు కనిపించడం కూడా కనిపించలేదు. స్టిల్ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నాడు శివబాలాజీ. ఇకపోతే సెకండ్ సీజన్కి వచ్చేసరికి నాని హోస్ట్ చేశాడు. ఈ సీజన్లో కౌశల్ మండా విన్నర్ అయ్యాడు. అయితే కౌశల్ కూడా అంతకుముందు కొన్ని సినిమాలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ సీజన్ అన్నిట్లలో కంటే కూడా ఎక్కువగా ఫేమ్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కౌశలే. సో మరి ఆ కౌశల్కి కూడా డెఫినెట్గా ఫేమ్ ఎందుకో సినిమాల్లో అట్లీస్ట్ యాక్టర్గా కూడా కొంచెం యూజ్ చేసుకోలేకపోయాడు. అంత ఇబ్బంది అనిపించింది ఆయనకు కూడా కెరీర్కి. ఇకపోతే థర్డ్ సీజన్ వచ్చేసి బిగ్ బాస్ థర్డ్ సీజన్ రాహుల్ సిప్లిగంజ్ అంత మునుపు సింగర్గా ఒక మంచిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అందరికీ. బట్ ఆ సింగర్ మరి డెఫినెట్గా సినిమాలు ఏమన్నా చేస్తాడా అంటే కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే సినిమాలు రాహుల్ చేయలేదు. అదే కంటిన్యూ చేస్తూ సాంగ్స్నే కంటిన్యూ చేస్తూ వచ్చినటువంటి పాటలు పాడుతూ దాని ద్వారా ఫేమ్ సంపాదించుకొని ఆ సింగింగ్నే నమ్ముకున్నాడు తప్పితే సినిమాకు వెళ్ళలేదు. పెద్దగా అతను కూడా చూడలేదు, సినిమా ఆఫర్స్ కూడా రాలేదు. కానీ సింగింగ్గా మంచి ఆఫర్స్ వచ్చాయి. స్టిల్ ఇప్పటికీ ఉన్న దాంట్లో రాహుల్ సిప్లిగంజ్ ఓకే గుడ్, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇకపోతే ఫోర్త్ సీజన్ వచ్చేసి అభిజిత్ విషయానికి వచ్చినట్లయితే అభిజిత్ ఆల్రెడీ హీరో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి కొన్ని సినిమాలు చేశాడు. మంచి యాక్టర్, మనం చూడడానికి చాలా బాగుంటాడు. హీరో కట్అవుట్, మహేష్ బాబు లెక్క ఉన్నారని కూడా చాలామంది అన్నారు. బట్ కాకపోతే అంతమంది హీరోగా చేసిన ఆ బిగ్ బాస్ విన్నర్ అయినాక కూడా ఎందుకో సినిమాలు మాత్రం అస్సలు రాలేదు. ఇకపోతే ఫిఫ్త్ వచ్చేసి విజయ్ సన్నీ కూడా సేమ్. విజయ్ సన్నీ అంతకుముందు టీవీలో మంచి పాపులర్, మేబీ బిగ్ బాస్కి వచ్చాడు, మంచి ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఆయన సినిమాలు కూడా కొన్ని చేశాడు. సకల గుణాభిరామ అనేటువంటి ఒక సినిమా, కొన్ని సినిమాలు మంచి సినిమాలు అంటే చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే విధంగానే కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆబ్వియస్లీ సన్నీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో మేబీ ఇంకేదైనా సినిమా చేస్తాడా ఏంటో తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం సన్నీ చేసినటువంటి ఒకటే సినిమా వచ్చింది, అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పటికీ చాలా రోజుల నుంచి అసలు ఎక్కడ కనిపించట్లేడు. ఇకపోతే సిక్స్త్ వచ్చేసి సింగర్స్ రేవంత్. 6th సీజన్లో విన్నర్ రేవంత్. ఇక రేవంత్ ఆల్రెడీ అంతకుముందు మనకు పరిచయమే. ఆల్రెడీ ఆయన
చాలా పాటలు పాడినటువంటి వ్యక్తి, స్టేజ్ షో చేస్తుంటారు, ఈవెంట్స్ చేస్తుంటాడు. సేమ్ అప్పుడైతే ఎలా చేశాడు స్టిల్ ఇప్పటికి కూడా అలానే చేస్తున్నాడు. కానీ కొంచెం కూడా బిగ్ బాస్ ఫేమ్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లలో కొంచెం అసలు ఆ సింగర్ రేవంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ బిగ్ బాస్ వల్ల వచ్చిన తక్కువ వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది రేవంత్కి అని కూడా చెప్పొచ్చు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇకపోతే 7th వచ్చేసి పల్లవి ప్రశాంత్. అంటే 7th సీజన్లో విన్నర్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ కూడా చాలా 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 కష్టపడి అండ్ దాని తర్వాత రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ తీసుకొని కామనర్గా లోపలికి వచ్చాడు, విన్ అయ్యాడు. బట్ అంతకుముందన్న అట్లీస్ట్ ఎక్కడో అక్కడ కనిపించేవాడు, కానీ విన్ అయిన తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించలేదు. 1-2 ఈవెంట్స్లలో అలా కనిపించాడు. మరి ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాడా ఏదో తెలియదు, కానీ పల్లవి ప్రశాంత్కి కూడా పెద్దగా కామనర్గా వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్కి ఆ టైటిల్ విన్నర్ అనే ఒకటి పేరు తప్పితే కెరీర్కి ఇప్పటివరకు అయితే స్టిల్ పెద్దగా యూజ్ అయినట్లయితే లేదు. ఇకపోతే 8th సీజన్ విన్నర్ నిఖిల్ మలియక్కల్. నిఖిల్ కూడా ఆల్రెడీ ఆయన అంత మునుపు సీరియల్స్ చేశాడు, కొన్ని సినిమాలు అవన్నీ చేస్తూ ఉన్న టైంలో సీరియల్ ఒక మంచి ఫేమ్ ఇచ్చింది. దాని తర్వాత వచ్చాడు, సీజన్ ఆడాడు, డెఫినెట్గా ఒక మంచి కంటెస్టెంట్ దొరికాడు అండ్ మంచి ఆట ఆడుతున్నారు అని నిఖిల్ని అందరూ ఆల్మోస్ట్ ఏకపక్షంగా విన్నర్ని చేసేసాడు. సో విన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ విన్నింగ్కి ముందన్న కొంచెమన్నా అటో ఇటో నిఖిల్ టీవీ సీరియల్స్లలో అక్కడిక్కడ కనిపించేవాడు, కానీ స్టిల్ ఇప్పటి వరకు అసలు నిఖిల్ ఎక్కడ పెద్దగా కనిపించింది కూడా లేదు, ఎప్పుడో ఒకసారి కనిపించిపోతున్నాడు. ఇకపోతే 9th సీజన్ కళ్యాణ్ పడాల కూడా సేమ్ టు సేమ్ కామనర్గానే లోపలికి వచ్చాడు అండ్ అక్కడ ఆర్మీ అది ఇది అని చెప్పి వచ్చాడు, మంచి ఫేమ్ వచ్చింది అండ్ జనాలు కూడా రెస్పాన్స్ అందుకున్నారు. కానీ కళ్యాణ్ పడాల కూడా కనీసం ఒక స్టేజ్ ఈవెంట్లో కూడా స్టిల్ ఇప్పటివరకు కనిపించలేదు. మేబీ అది కావాలనా లేకపోతే గ్యాప్ తీసుకొని వద్దామని ఏంటో తెలియదు, కానీ మొత్తంగానైతే కళ్యాణ్ కూడా ఎక్కడ స్టేజ్లలో ఎక్కడ కూడా కనిపించలేదు, సినిమాలు కూడా అనౌన్స్ చేసినట్లేదు. ఇక వీళ్ళతో పాటు విన్నర్స్ కాకుండా మిగతా రన్నర్లు వచ్చినటువంటి గౌతమ్ వచ్చాడు అండ్ దాని తర్వాత కొంతమంది వచ్చారు. బట్ వాళ్ళు కూడా యావర్ వచ్చాడు, ప్రిన్స్ యావర్ వచ్చేసి వీళ్ళు చాలామంది కూడా వచ్చారు, కానీ ఆ ఫేమ్ని కంటిన్యూస్గా కాపాడుకోలేకపోయేది అనే మాట వాస్తవం. బట్ ఇక ఫీమేల్స్లలో శ్రీముఖి కూడా వచ్చింది. శ్రీముఖి ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి పర్సన్. సో కాబట్టి శ్రీముఖికి పెద్ద ఫరకేం పర్లేదు, బిగ్ బాస్ ఉన్నా లేకున్నా ఆవిడకి ఆ ఫేమ్ ఉంది కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది. ఇకపోతే డెఫినెట్గా ఫీమేల్స్లలో బిందు మాధవి సేమ్ ఆమె జడ్జిగా చేస్తున్నారు అంతే. ఇలా ఒక్కొక్కరు ఓటీటీ సీజన్లో ఒక్కొక్కరులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అప్పుడు ఉన్నటువంటి బిగ్ బాస్ టైంలో. బట్ అది ముందుకెళ్తున్న కొద్ది ఏంటంటే ఆ ఫేమ్ ఎక్కడ కూడా వాళ్ళ కెరీర్కి పెద్దగా ప్లస్ అవ్వలేదని కూడా చాలామంది సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. ఇక వీళ్ళందరిలోకెల్లా విన్నర్ కాకున్నా కానీ ఇన్ కేస్ మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే దివి ఒక్కతే ఉంటుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే దివి ఆల్రెడీ అసలు పెద్ద ఫేమ్ కాదు, ఏం కాదు, కాకపోతే డెఫినెట్గా అంటే ఒక సెలబ్రిటీ జోనర్లే వచ్చినా కానీ ఏంటంటే దివికి విన్నర్ అవ్వలేదు అండ్ ఫైనల్ దాకా రాలేదు, మధ్యలోనే వెళ్ళిపోయింది. కానీ దివికి ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ ఫేమ్ ఎవరికైనా యూజ్ అయింది ఎంటైర్ సీజన్స్ మొత్తం అన్ని సీజన్ మొత్తాలలో ఎవరికైనా ప్లస్ అయిందంటే దివికి ప్లస్ అయిందని కూడా సోషల్ మీడియా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా సినిమాలు ఆవిడ చేస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, మంచి సినిమాలు వస్తున్నాయి. లంబసింగ్ అనేటువంటి హీరోయిన్గా చేసింది అండ్ చిరంజీవి గారి పక్కన చాలా అందరూ ప్రతి ఒక్కరి పక్కన మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. లేటెస్ట్గా జాట్లో కూడా చేసింది. సో అట్లా అందరి పక్కన ఒక మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి దివికి ఎంతో కొంత హెల్ప్ అయింది కాదు, చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్. సో మిగతా వాళ్ళు ఎవరు పోల్చినా పెద్దగా బిగ్ బాస్ ఫేమ్ అనేది ఉపయోగపడలేదనే మాట వాస్తవం అన్న కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో అయితే వినిపిస్తున్నాయి. సో ఇది మొత్తంగా బిగ్ బాస్ ఉన్న ఫేమ్ సినిమాకు పనికిరాదు అని అమర్దీపే చాలా ఓపెన్గా చెప్పడం కూడా చూసొచ్చు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక క్యాండిడేట్ ఎవరంటే శివాజీ ఉంటుండు. శివాజీ కూడా డెఫినెట్గా ఆయనకు అంతకుముందు ఆర్టిస్ట్గా చాలా మంచి అవకాశాలు వచ్చాయి, హీరోగా చేశారు. బట్ బిగ్ బాస్ తోటి 2nd సీజన్ స్టార్ట్ అయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు పడ్డాయి, కోర్టు ఒకటి పడంగానే చాలా మంచి ప్లస్ అయింది. ఇక దాని తర్వాత ఇప్పుడు లెనిన్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. సో ఇలా కొందరికి అంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళకి దాని తర్వాత కొంచెం కొద్దిగా గొప్ప హెల్ప్ అయింది, కానీ విన్నర్స్కి మాత్రం డెఫినెట్గా ఎవరికి కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు అనేది మాట వాస్తవం అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే బిగ్ బాస్ ఫేమ్ వాళ్ళకు ఉపయోగపడలేదా? ఒకవేళ మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.